సింహరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం జరుగుతుంది. జన్మంలో కేతుగ్రహ సంచారం వల్ల మనకి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన వైపు మనసు లాగటం ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మనమే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి సింహరాశి వారికి కనబడుతోంది. ఇకపోతే ఈ సింహరాశి వారికి శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో, అంటే 6వ స్థానం ఏమవుతుంది, సింహానికి వక్రం అవుతుంది. అక్కడ 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి ఆయన మిగతా 23 రోజుల పాటు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ స్థానాలలో 12 రాసులకు గాను 10 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి శుక్రుడు 2 రాసుల్లో మాత్రమే, అంటే 6వ స్థానము 7వ స్థానంలో మాత్రమే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సింహరాశి వారికి 6వ స్థానము 7వ స్థానం అవుతుంది కాబట్టి 2 స్థానాలలోనూ శుక్రుని యొక్క అనుగ్రహం లేదు ఈ రాశి వారికి ఈ నెల రోజులు కూడా. అంచేత 6వ స్థానంలో ఉన్నప్పుడు రోగాలు, రుష్టులు, రుణాలు, అప్పు చేయవలసి రావటము, ఇట్లాంటివన్నీ కల్పిస్తూ ఉంటే, కలహాలు ఇవన్నీ వస్తే, 7వ స్థానంలోకి వచ్చాక భార్యాభర్తల మధ్యన, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు, ఇబ్బందికరమైన పనులు ఇవన్నీ మనకి సూచిస్తూ ఉన్నాయన్నమాట అండి శుక్రుని యొక్క సంచారం. ఇకపోతే రవి యొక్క సంచారం. ఈ రవి యొక్క సంచారం 13 రోజుల పాటు మనకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో రవి సంచారం చాలా మనకి అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తారు. ముందు ఆరోగ్యాన్ని బాగా కాపాడతారు. అప్పు చేయవలసి, ఇందాక మనం చెప్పుకున్నాం శుక్రుడు అప్పు చేయవలసి వస్తుందనేసి. ఒకే రాశిలో ఉంటారు, ఒక్క గ్రహం ఒక రకమైన ఫలితం ఇస్తుంటుంది. ఆయన పని ఆయన చేస్తాడు, ఈయన పని ఈయన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ రవి చాలా అనుకూలమైన ఫలితాల ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అప్పు చేయవలసి వస్తే అప్పు దొరుకుతుంది, లేదా మనం అప్పుబడి ఉన్నా అప్పు తీర్చేయగలుగుతాము. అప్పు కావాలన్నా దొరుకుతుంది, అప్పు తీర్చేయాలన్నా ఇచ్చేయగలుగుతాం. అంటే టోటల్గా మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బంది కలగనివ్వడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక కుజుడు తీసుకుంటే, కుజుడు కూడా 23 రోజుల పాటు 6వ స్థానంలో కుజుడు కూడా చాలా మంచి శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నారు. ఆయన కూడా మనకు ఆరోగ్యం బాగుండేలాగా, ధనానికి లోటు లేకుండా, రుణాలు లేకుండా, ఒకవేళ రుణం ఉంటే తీర్చుకునే విధంగా చాలా చక్కటి ఫలితాలు, రవి ఎంత చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారో కుజుడు కూడా అంత చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు 6వ స్థానంలో ఉండి. ఇక బుధుని యొక్క సంచారం తీసుకుంటే 6వ స్థానంలో 3 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈయన ఈ 3 రోజులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. 6వ స్థానంలో కదా, రోగాలు వాటిని ఉండేటట్టుగాను, అదే మనకి అనారోగ్యాలు కలిగేటట్టుగా ఉంటుంది. ఆ రుణాలు అవి కూడా తీర్చలేము. ఒక రుణం కావాలంటే మనకి ఎవరు ఇచ్చేవాడు ఉండడు ఈ 3 రోజులు మాత్రం. తదుపరి 28 రోజుల్లో 3 రోజులు పోతే 25 రోజుల పాటు మళ్ళీ ఆయన 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 7వ స్థానంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత, జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఒక ఏకాభిప్రాయము, తద్వారా ఆ వ్యాపారం నిరంతరాభివృద్ధి చెందడానికి అవకాశం కనిపిస్తూ ఉన్నది ఈ బుధుని యొక్క సంచారం. ఇకపోతే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఇది కూడా ప్రతికూలమైన ఫలితాలే. భార్యాభర్తల మధ్యన చిట్టపట్లు, అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు, ఇవన్నీ కూడా మనకి సూచిస్తూ ఉంటుంది రాహుగ్రహ సంచారం. ఇకపోతే 8వ స్థానంలో శనిగ్రహ సంచారం. ఈ 8వ స్థానంలో శనిగ్రహ సంచారం అనేటటువంటిది కూడా చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కారకుడైనటువంటి శని ఆయుస్థానమైనటువంటి 8వ స్థానంలో ఉండటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. శని భగవానుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి, 5 రాసుల్లో బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. 1 అర్ధాష్టమ శని, 2 అష్టమ శని, 3 ఏళ్ళనాడు శని. ఏళ్ళనాడు శని అంటే 3 రాసుల యొక్క సంచారం. కాబట్టి ఆయుకారకుడైనటువంటి వాడు ఆయుస్థానంలో ఉండి కొంచెం కొంతమందికి ప్రాణం పోయేంత పని తీసుకురావడం కానీ, కొంతమంది ప్రాణం మీదకి రావటం కానీ, ప్రాణం పోవటం కానీ, ఇట్లాంటి పెద్ద కష్టాన్ని కలిగించేటట్టు వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. తద్వారా ధన నష్టం, కలహాలు, పరాభవాలు, అవమానాలు ఇవన్నిటినీ కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఎందుకంటే 8వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి. ఓకే. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. ఆ ఏకాదశ స్థానంలో గురు సంచారం మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు. ధనానికి లోటు రాకుండా చూస్తారు ఆయన. ఏ వ్యవహారం మొదలెట్టినా అందులో చక్కగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ
గురువు మీకు ప్రసాదించబోతూ ఉన్నాడు ఈ సింహరాశి వారికి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి బుధుడు పర్వాలేదు, చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. రవి ఏమీ ప్రయోజనం లేదనుకోండి. రవి ఒక 6 రోజులు 13 రోజులు మాత్రం మనకి 6వ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుడు కూడా 23 రోజులు, ఇంచుమించుగా సుమారుగా నెల రోజుల పాటు ఆయన మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక బుధుడు 25 రోజులు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా బాగుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 4 గ్రహాలు మనకి అనుకూలత ఉన్నది, 4 మిగతా గ్రహాలు కొంచెం వ్యతిరేకత ఉంటుంది కూడా. కాబట్టి దానికి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అలాగే మీకు ఈ నెలలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి చూడండి, దేవుడికి నమస్కరించుకోండి. మహాశివరాత్రిని మీ వీలుని బట్టి ఉపవాసం ఉండటమా, ఏకభక్తమా, లేకపోతే అన్ని శుభ్రంగా ఇప్పుడు శరీరానికి అనేక రోగాలు ఆవహించి ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఉపవాసాల దగ్గరికి వెళ్ళొద్దు. ఉపవాసం అంటే తిండి మానేయటం అనే అర్థమే లేదు, అది మనం కల్పించుకున్నటువంటిది. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా మనం ఉండాలి అంటే సమయాన్ని ఎంత నువ్వు వెచ్చించగలవో అంతా భగవంతుడి కోసం వెచ్చించమని అర్థం. అంతేగాని నేను తిండి మానేయమని కాదు. అది కూడా అలా అని చెడ్డదేం కాదు. అది కంప్లీట్గా అంటే పూర్తిగా మన శరీర దారుఢ్యం మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉన్నప్పుడు ఆ ఉపవాసము, ఆ జాగరణ అంటారు, అది ఇంకా చాలా మనకి హాని కలిగిస్తుంది. అంటే వ్యాధిగ్రస్తులకి, వయసులో ఉన్న వారికి అంతా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, వయసు మీరిన వారికి చాలా అపకారం చేస్తుంది. ఇది ఒకటి గమనించండి. శుభం భూయాత్.